అందరికీ నమస్కారం. నేను దేవి. సో మనం ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో చాలా ఆలోచిస్తూ ఉంటాం. దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది, దేని మీద చేయాలి, దేని మీద చేయకూడదు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా, గోల్డ్లో పెట్టాలా, లేకపోతే దేని మీద పెట్టాలి. కానీ అన్నిటికంటే ఎందులో బెస్ట్ అంటే నేను ప్రిఫర్ చేసేది భూమి మీద పెట్టమంటానండి. అలాంటిది ఒకటి వెంచర్ ఒకటి మన దగ్గరికి వచ్చిందండి. జేకే డెవలపర్స్ వారు అతి తక్కువ ధరకే ఈఎంఐ ఆప్షన్లో వెంచర్ ఒకటి స్టార్ట్ చేశారండి విత్ రోజ్వుడ్ ప్లాంటేషన్. ఇది మన పిల్లలకి కానీ లేకపోతే మనం ఫ్యూచర్లో ఏదన్నా హౌస్ కట్టుకుని సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ, అంటే చిన్న వయసు వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు, ఎవరికైనా అందుబాటు వీలుండే ధరలో సో మనకని వెంచర్ ఒకటి స్టార్ట్ చేశారండి. ఈ వెంచర్ అందరికీ ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ దీనికి ఈఎంఐ ఫెసిలిటీ కూడా అందుబాటులో పెడతారంట. సో ఎవరికన్నా వివరాలు కావాలి అనుకున్న వాళ్ళు మన జేకే డెవలపర్స్ వారిని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. అలానే ఇది ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో ఉందండి. అండ్ చుట్టుపక్కల కూడా చాలా ఇల్లులు ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకుని ఎప్పుడన్నా వచ్చి రిలాక్స్ అవ్వాలన్నా, ఆర్ ఎనీథింగ్ ఇక్కడ ఏదన్నా కొంచెం మనం ఆడుకునే ఏరియా లాగా చేసుకోవాలనుకున్నా కూడా మన పిల్లలకు కానీ మనకు కానీ సరదాగా వచ్చి ఎంజాయ్ చేయడానికి, ఆర్ లేకపోతే ఇల్లు కట్టుకుని నివసించడానికి చాలా వీలుగా, చాలా అందుబాటులో ఉందండి. అండ్ రోడ్డు కూడా ఉంది. మీరు ఎటు సైడ్ అయినా సరే మనకి ట్రావెలింగ్ కూడా వీలుగా, ఏదో మట్టి రోడ్లలో జేకే డెవలపర్స్ వారు పెట్టేశారు, లేకపోతే అందుబాటులో లేదేమో, ఎయిర్పోర్ట్ అంటే చాలా దూరం ఏమో అన్న ఆలోచన కూడా మనకు అక్కర్లేదు. రోడ్ ఫెసిలిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ఎలాంటి ఏ ఇబ్బంది లేకుండా మన అందరికీ బంగారంలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంత మనం ఇదిగా ఇంట్రెస్టింగ్గా తీసుకుంటామో, అలానే భూమి మీద కూడా ఇన్వెస్ట్ చేస్తే మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఇంకొక పాయింట్ ఏంటంటేనండి, ఈఎంఐ ఆప్షన్ అనేది వాళ్ళు వడ్డీ లేకుండా సులభ వాయిదాల్లో ప్రొవైడ్ చేస్తున్నాను అంటున్నారు. కాబట్టి ఈ రోజుల్లో మనం భూమి అనేది ఒక్కసారే కొనలేము, ఒకసారి 10 లక్షలు లేకపోతే 15 లక్షలు ఎలారా మనం ఇన్వెస్ట్ చేయలేము అని ఏమాత్రం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ సులభ వాయిదా ఒకటి వాళ్ళు పెట్టారు. కాబట్టి వాళ్ళతో సంప్రదించి కనుక్కొని చేసుకోవాల్సిందిగా కూడా మా అభిప్రాయం.